కమింగ్ టు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ గా అపోజిషన్ స్టేటస్ లేనప్పటికీ యాజ్ అన్ అన్అఫీషియల్ అపోజిషన్ పార్టీగా ప్రజల సమస్యలు రైజ్ చేయాల్సిన పార్టీ లీగల్ ఇష్యూస్ లో గవర్నమెంట్ ని ఇరుకున పెట్టడానికి చూస్తుంది. సోషల్ మీడియా ద్వారాగా పబ్లిక్ సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి తద్వారా గవర్నమెంట్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తుంది. గంజాయి బ్యాచ్ లాంటి క్రిమినల్స్ ని ఏపీ పోలీస్ బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని సపోర్ట్ ఇస్తూ మేము వైలెన్స్ ని సపోర్ట్ చేస్తామనే ఇండికేషన్ ని ప్రజల్లో పాస్ చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా ప్రజల్ని ప్రభుత్వాన్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ప్రతిసారి గవర్నమెంట్ ని డీస్టెబిలైజ్ చేయడానికి కూటమిలో కలహాలు తేవడానికి 24/7 వైఎస్ఆర్సీపీ వర్క్ చేస్తుంది. రిలీజియన్ ఆస్పెక్ట్స్ ని హైలైట్ చేస్తూ ఫ్యూచర్ లో కారం చేడు తుని రైలు తగలపెట్టిన ఘటన లాంటివి మళ్ళీ ఆ అల్లర్లు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఆస్పెక్ట్ లో ఫేక్ నారేటివ్స్ ని ఫేక్ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ లో పాస్ చేస్తారు. దీనిపైన గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ప్రజల్లో ప్రాపర్ పిఆర్ తో ప్రాపర్ కమ్యూనికేషన్ తో కనుక ప్రజలకి నిజాన్ని తెలియజేయకపోతే ఇది సొసైటీలో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది.